ఒకటండి, మాకు వచ్చే జాయినింగ్స్లో న్యాచురలీ కొంచెము ఎక్స్ ఎమ్మెల్యేనో ఎక్స్ మినిస్టరో జాయిన్ అయితే మీరు ఎక్కువ వేస్తారు కదా, మామూలుగా కొత్తగా వచ్చే వాళ్ళని వేయరు కదా మీరు. వేలాది మంది అంటే మరీ నేను ఎన్ని కండువాలు కప్పినని చెప్తే బాగుండదు, కానీ ఈ గత 1 ఇయర్గా వేలాది మంది జాగృతిలో జాయిన్ అయినారు. వాళ్ళు తెలంగాణ రక్షణ సేనలో భాగమవుతూ ఉన్నారు. ఈ కొద్దిగా తెలిసిన వాళ్ళు మెదక్ మాజీ జెడ్పీ చైర్మన్ గారు, లేకపోతే ఒక ఎక్స్ ఎమ్మెల్యే గారు, ఒక ఎక్స్ నిన్న మినిస్టర్ గారు ఇట్లా జాయిన్ అయినప్పుడు మీకు పెద్ద వార్త కనపడుతుంది. కానీ అనేక మంది జాయిన్ అవుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే మెజారిటీ ఆర్ యూత్ అండ్ ఉమెన్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు సే. సో రేపు ఫ్యూచర్లో కూడా అనుభవజ్ఞులను పిడికెల మందిని తీసుకుంటాం. వారి అనుభవం లేకుండా ముందుకెళ్ళలేం. ఎట్ ద సేమ్ టైం యూత్ అండ్ ఉమెన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ముందుకెళ్తాం. నాకు టార్గెట్ బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు. నా టార్గెట్ సింపుల్, సర్వోదయ తెలంగాణ సాధించాలి. దానికోసం ప్రజల మధ్యలో ఉండాలి. ఆ క్రమంలో ఎక్కడ ఎవరు అడ్డం వచ్చినా వారిని మాత్రం విమర్శిస్తాం. థ్యాంక్ యూ. మేడం నమస్తే అండి. 1 సెకండ్. ఎవరు మేడం నమస్తే అండి. మీ దగ్గరే పెట్టుకోవద్దు అట్లా మైక్. చెప్పండి, ఇప్పుడే మీ పేరు చెప్పండి. మేడం నమస్తే అండి. హరికృష్ణ 6 టీవీ. మీరు ఏదనుకున్నా అనుకోపోయినా తెలంగాణలో కేసీఆర్ అనే ఒక బ్రాండ్ ప్రతి గ్రామంలో ఉంది. ఇప్పుడు ఆ బ్రాండ్ మారిపోయింది. మారిన మనిషి మరమనిషి అని చెప్పి మీరు తెలంగాణ సమాజంలోకి వచ్చారు. ప్రజలు 10 సంవత్సరాలు ఒక వినూత్న అవకాశం కేసీఆర్కి ఇచ్చారు, బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు మీరు వచ్చి మారిన మనిషి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం చేయలేదు అని చెప్పి ఇదే తెలంగాణ ప్రజల ముందు నన్ను ఆదరించడానికి వస్తున్నారు మీరు. ఇది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? అది కాలం నిర్ణయిస్తుంది కదా బ్రదర్. శేఖర్, మెట్రో టీవీ. మహిళలకు ప్రియారిటీ ఇస్తాము అని అంటున్నారు. మహిళా రిజర్వేషన్ అంశాలపైన మీరు ఢిల్లీలో కూడా పోరాటాలు చేశారు. కానీ మీ పార్టీలో మహిళా రిజర్వేషన్ 33% ఇస్తారా, 50% వరకు ఇస్తారా? మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు పార్టీలో? రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా కాకపోయినా, మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా కాకపోయినా 33% తగ్గకుండా ఖచ్చితంగా సీట్లు ఇస్తాం. 33% అని ఎందుకంటున్నా అంటే ఈ దేశంలో మనకేందో కర్మ, కానీ బీసీలు 50%కి ఎక్కువనా 27% బీసీ రిజర్వేషన్లు అని చెప్పి ఎప్పుడో ఒప్పుకున్నాం. 50% మహిళలు ఉన్నా కూడా 33% అని చెప్పి మనందరమే ఒప్పుకొని ఒక ముందడుగేసినాం. కాబట్టి దాన్ని ప్రస్తుతం బెంచ్ మార్క్గా తీసుకుంటున్నాం. బట్ మా ఆడబిడ్డలు లోకల్ బాడీస్లో అయినా మున్సిపల్ కార్పొరేషన్స్లో అయినా కూడా ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో 33%, దాన్ని వాళ్ళు పర్ఫామ్ చేసి 50% తెచ్చుకున్నారు. ఇప్పుడు లోకల్ బాడీస్లో 50% వచ్చినా, జిహెచ్ఎంసీలో 50% వచ్చినా అది మహిళలు తమ స్ట్రెంగ్త్ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి వచ్చింది. మా పార్టీలో ఖచ్చితంగా 33% తగ్గకుండా ఇస్తాం. ఏమాత్రం అవకాశం ఉన్నా 50% ఇవ్వడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. 1 సెకండ్ సార్, ప్లీజ్. మహిళలకు అవకాశం ఇద్దాం. మీరు మైక్ ఇవ్వండి. ఆమె అడుగుతున్నారు ఇందాక నుంచి. సో గివ్ ఇట్ ఫర్ దెన్ యూ కమ్. కవిత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చూసిరా ఆడబిడ్డలు కంగ్రాట్స్ చెప్తురా అన్న, అన్యాయం అన్న. నా పేరు శైలజ ఫ్రమ్ 99 టీవీ. సో మీరు పార్టీ ప్రకటించిన రోజు పాంచజన్యం అని చెప్పేసి కూడా 5 పెట్టారు. సో దాంట్లో ఎందుకు మహిళా రిజర్వేషన్లకు సంబంధించి పెట్టలేదనేది కూడా ఒక ప్రశ్న. అంటే గతంలో జంతర్ మంతర్ దగ్గర కూడా కవిత మహిళా రిజర్వేషన్ల కోసం కొట్లాడిన పర్సన్. సో పాంచజన్యంలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఎందుకు మీరు పేరు అనేది మెన్షన్ చేయలేదని చెప్పేసి క్వశ్చన్. మహిళ అనేది ప్రత్యేకంగా మెన్షన్ చేసే కేటగిరీ కాదమ్మా. ప్రతి అంశంలో విద్య అయినా, వైద్యం అయినా, సామాజిక న్యాయమైనా, ఉపాధి అయినా, వ్యవసాయం అయినా ప్రతి దాంట్లో మహిళలదే ప్రాధాన్యత. ఇలా వ్యవసాయం అనగానే, రైతు అనగానే అందరూ మొగ రైతు బొమ్మేస్తారు. కానీ ఇంట్లో ఆడవాళ్ళు పొలంలో పని చేయకుండా ఒక్క గింజ కూడా బయటికి రాదు. అది గ్రౌండ్లోకి పోయి చూసేటటువంటి వ్యక్తిగా మా మహిళా రైతులు ఎంత కష్టపడతారో నేను చూస్తున్నాను. ఇవాళ వ్యవసాయం కోసం నేను చెప్పే ప్రతి విషయం, విద్య కోసం నేను చెప్పే ప్రతి విషయం, నేను మళ్ళీ ఒకసారి మొత్తం నా స్పీచ్ అయ్యాక కూడా చెప్పాను. ఈ అన్ని అంశాల్లో అండర్ కరెంట్గా పురుషులకు ఎంత అవకాశం వస్తుందో మహిళలకు కూడా అంతే అవకాశాలు ఇస్తాను. నేను ఒక మహిళగా ప్రత్యేకంగా మహిళల గురించి చెప్పే అవసరం లేదు. డెఫినెట్గా నా మైండ్ ఫస్ట్ మహిళల దిక్కే పోతుంది, మహిళల కోసమే పనిచేస్తుంది. ఆ ప్రయారిటీ ఖచ్చితంగా ఉంటుంది. అది పొలిటికల్ పొజిషన్స్లో అయినా సరే, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ అయినా సరే, సోషల్ జస్టిస్ అయినా సరే. ఇవాళ అందుకోసమే ఓబీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడినప్పుడు మన మొత్తం రాష్ట్రంలో ఓబీసీ కోటాలో బీసీ మహిళలకు ఉపకోటా ఉండాల్సిందని డే 1 నుంచి కమిట్మెంట్తో నేను పనిచేస్తూ ఉన్నాను. డే 1 నుంచి నేను చెప్తా ఉన్నాను. సో ఆటోమేటిక్గా నా మనసు మహిళల దిక్కే గుంజుతుంది. ప్రత్యేకంగా నేను చెప్పినా చెప్పకపోయినా మా అక్క చెల్లెలు అనేటటువంటి వాళ్ళు నాకు ప్రయారిటీ అంశంగా ఉంటారని మాత్రం తెలియజేస్తాను. మల్లికార్జున్ రెడ్డి, సాక్షి చీఫ్ రిపోర్టర్ని. మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న. బలవంతంగా చెప్పించుకుంటున్నట్టున్నా కదా. 2 ప్రశ్నలు. ఒకటి ఏంటంటే, గతంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టడం అంటే పాండబ్బా పెట్టినంత ఈజీ కాదని అన్నారు.
అంటే ఒక పార్టీ నడపాలంటే చాలా రిసోర్సెస్, చాలా వ్యూహాలు, ఎత్తుగడలు ఎన్నో అవసరం ఉంటాయి. ఒక మహిళగా అట్లాంటి శక్తి సామర్థ్యాలు మీరు ఉన్నాయని అనుకుంటున్నారు. రెండోది వచ్చేసి అంటే దానికి అది అంటే మీ కార్యాచరణ ప్రణాళిక అనేది పార్టీని నడపడంలో ఎట్లా ఉండబోతుంది. రెండోది వచ్చేసి ఏంటంటే పాంచజన్యం అనేది ఒక ఎన్నికల టైంలో ఇచ్చే హామీ లాగానే ఉంది, కానీ ఒక సైద్ధాంతిక భూమిక ఉన్నంత అంటే ఒక అంత గ్రావిటీ లేదు అనే ఒక విమర్శ కూడా వస్తుంది. దాని మీద మీరేం రిప్లై చేస్తారు? అంటే ఫస్ట్ ఒకటండి, మీరు ఒకవేళ కేసీఆర్ గారికి కొంచెం అందరు కరెక్ట్గా వినాలి ఈ మాట. ఒకవేళ కేసీఆర్ గారికి నా ప్లేస్లో కొడుకుండుంటే ఇలా ఆయన పార్టీ పెడితే మీరు ఇట్లాంటి ప్రశ్న అడిగేవాళ్ళు కాదు. మీరు అడగడమే ఏం అడుగుతున్నారు, ఒక మహిళగా మీకు పార్టీ నడిపే శక్తి సామర్థ్యం ఉందా అని అడుగుతున్నారు. మహిళగా దేశాన్ని నడిపే శక్తి సామర్థ్యం ఉందని చెప్పి ఇందిరాగాంధీ గారు నిరూపించిండ్రు, జయలలిత గారు నిరూపించిండ్రు, మమతా బెనర్జీ గారు నిరూపించిండ్రు. అనేక మంది మహిళలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా దేశానికి అనేకమైనటువంటి వన్నెలు తెచ్చినటువంటి మహిళలు ఉన్నారు. వారందరి స్ఫూర్తితో పనిచేస్తాం. ఖచ్చితంగా మేము ఎవ్వరికి తీసిపోకుండా ఏ ఒక్క అంశంలో కూడా ఒక ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ ఎట్లా నడుపుతారో పురుషులు అంతకనే బాగానే నడుపుతాం తప్ప తక్కువ నడపమనే విశ్వాసాన్ని నేను మా ప్రజలకు కల్పించదలుచుకున్న ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పాంచజన్యం అనేటటువంటి దానికి ఉన్నదే సైద్ధాంతిక పునాది. అధర్మం పైన యుద్ధం, అవినీతి పైన యుద్ధం. అవతల పక్క ఉన్నవాడు మనవాడే. ఇయ్యాలేంది అంతకుముందు ఆంధ్రోళ్ళ మీద పంచాయతీ, మనకిప్పుడు ప్రతిపాటోడు తెలంగాణ వాడే కదా, మనోళ్ళ మీదనే పంచాయతీ. అయినా సరే అవినీతి మీదైనా అధర్మం మీదైనా శంఖం పూరించాల్సిందే, యుద్ధం చేయాల్సిందే. ప్రధానంగా సొసైటీలో ఒక హ్యాపీనెస్ ఎట్లా రావాలి, ప్రజలు ఇమీడియట్గా కోరుకుంటున్నది ఏంది అని అడ్రస్ చేయనటువంటి పొలిటికల్ పార్టీసు కాలగర్భంలో కలిసిపోతుంది. ఇవాళ నేను జాగృతి జనంబాట పేరుతో కావచ్చు అనేక రకాలైనటువంటి మేధావులతో చర్చలు చేసిన తర్వాత ఏం కావాలి మన ప్రజలకని ఆలోచించినప్పుడు విద్య, వైద్యం అత్యంత ప్రాధాన్యత అంశాలుగా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ డిస్ట్రెస్ ఎట్లా ఉంది అని అంటే సొసైటీలో హైదరాబాద్లో పేద మధ్యతరగతి వాళ్లకు విద్యా వైద్యం మీదనే ఇల్లు గుళ్ళు అయిపోయే పరిస్థితి. కాబట్టి అది ప్రభుత్వం టేక్ కేర్ చేయాలి అని చెప్పి నేను ఒక వెల్ఫేర్ స్టేట్ అనేటటువంటి కాన్సెప్ట్తో నేను మాట్లాడుతూ ఉన్నాను. అది మనని ఫైనాన్షియల్ కూడా రేపొద్దున స్టేట్ని ఎంపవర్ చేస్తుంది అనేటటువంటి బలమైన విశ్వాసంతో నేను మాట్లాడుతున్నా. అంటే ఇచ్చుకుంటూనే పోండి మీరు డబ్బులు సంపాదించడం ఉండదు స్టేట్లో అన్నది కాదు. స్టేట్లో డబ్బులు ఎట్లా సంపాదించాలి, వెల్త్ క్రియేషన్ ఎట్లా చేయాలి అనేటువంటి ఆలోచనతోనే ఉపాధిలో ఖచ్చితంగా మేము ఎంకరేజ్ చేస్తామని చెప్తా ఉన్నాం. వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేస్తామని చెప్తాను. వ్యవసాయం ఇవాళ 18% ఆఫ్ అవర్ జిఎస్డిపి సంపాదించేది వ్యవసాయం. వ్యవసాయంలో స్ట్రెస్ లేకుండా చేసి కొంచెం వాల్యూ యాడ్ చేస్తే డెఫినెట్గా 25 to 30% ఇంక్రీజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తోనే నేను చెప్తా ఉన్నా ఇవాళ. అదేవిధంగా సోషల్ జస్టిస్ లేనటువంటి ఎటువంటి అభివృద్ధి అయినా సరే కుంటికాల మీద నడిచినట్టే అని నేను బలంగా నమ్ముతా ఉన్నా. సో అభివృద్ధి, సామాజిక న్యాయం రెండు కూడా జోడెడ్లలాగా, అభివృద్ధి సామాజిక న్యాయం రెండు కూడా రెండు కండ్లలాగా ముందుకు తీసుకొని తెలంగాణ రక్షణ సేన వెళ్తుందని తెలంగాణ ప్రజలకు సవినయంగా తెలియజేస్తున్నాం. కవిత గారు కంగ్రాచులేషన్ అండి. ఇక్కడ నుంచి శ్రీనివాస్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ అండి. మీరు సర్వోదయ మూమెంట్ ఒకటి చారిత్రాత్మకంగా ఉన్న మూమెంట్ నడిచింది. ఆచార్య వినోబావ నడిపారు. ఆచార్య వినోబావే గాంధేయవాదం సిద్ధాంతంతో మీరు ఆ నినాదం ఎత్తుకున్నారు. అయితే దానికి ఇప్పుడు పరిస్థితికి ఏంటి, ఏమైనా అధ్యయనం చేశారా, ఏంటి సారూప్యత ఏంటి? శివరాంపల్లి కేంద్రంగా మన దగ్గరలోనే నగర శివారులో చాలా కాలం నడిచింది. ఇప్పుడు దాంట్లో భూదాన ఉద్యమం అనేది ఒక ముఖ్యమైన ఎలిమెంట్. అది ఇప్పుడు చాలా వివాదాస్పదమైన అంశం కూడా. దాన్ని ఎట్లా చూస్తారు? ప్రధానంగా ఒకటండి, మీరు అన్న సర్వోదయ వినోబా భావే గారు, గాంధీ గారు, దానికన్నా ముందు జాన్ రస్కిన్ గారు వారి ఫిలాసఫీతోని అంటిల్ ద లాస్ట్ అనేటటువంటి ఫిలాసఫీ, అంటే చిట్ట చివర ఉన్నటువంటి వారికి కూడా బెనిఫిట్ ఎట్లా చేరాలి ప్రభుత్వం నుంచి అనే ఒక ఆలోచనతో వచ్చినటువంటిదే. మన హైదరాబాద్లో అనేక మందితో నేను మాట్లాడితే సర్వోదయ మూమెంట్ ఇక్కడ బాగా నడిచినప్పుడు వాలంటీర్స్, సర్వోదయ వాలంటీర్స్ ఇంటింటికి బకెట్ పట్టుకొని పోయేదట. ప్రతి ఒక్కరు బియ్యం వేస్తే ఆ బియ్యాన్ని ఎవరికి అవసరమో వాళ్ళకి పంచేదట. అంటే ఒక మంచి స్ఫూర్తితోని స్పిరిటెడ్గా జరిగిన మూమెంట్. సర్వ ఉదయ సాంస్క్రిట్ వర్డ్ అండి. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నిండాలి అనేటటువంటి మంచి కాన్సెప్ట్. తెలంగాణ ఆనాడు తెచ్చుకున్నప్పుడు ఏమనుకున్నాం, మనం బంగారు తెలంగాణ కావాలి అనుకున్నాం, జరగలేదు. కాబట్టి సర్వులకు ఉదయం రావాలనేటటువంటి మంచి స్ఫూర్తివంతమైనటువంటి నినాదంతో ముందుకెళ్తున్నాం. దానికి టూల్ ఏంటంటే పాంచజన్యం. ఈ 5 రంగాలు గట్టిగా అభివృద్ధి చెందితే అందరి జీవితాల్లో వెలుగులు వస్తాయని నేను నమ్ముతా ఉన్నా. కాబట్టి పాంచజన్యం అనేటటువంటి టూల్ తీసుకొని సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ప్రజల మధ్యకు వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతానని నేను నమ్ముతాను. నమస్తే అక్క. కవిత గారు నమస్తే. నమస్తే అక్క, నేను ప్రదీప్, వెలుగు రిపోర్టర్ని. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే ఆల్ ద బెస్ట్ అక్క.
యాక్చువల్గా మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, నెక్స్ట్ 2 yearsలో మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పేసి అన్నారు. బట్ అధికారంలో రావాలంటే ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలి. యాక్చువల్గా ఫేసెస్ అనేవి ఇంపార్టెంట్. మీరు చూసుకున్నట్లయితే చాలామంది మంచి మంచి వాళ్ళు ఓడిపోయారు. గతంలో ఎన్టీఆర్ కావచ్చు,